నీ పతనానికి ఇదొక్కటే కారణం. జై శ్రీరామ్. మనిషిని ఉద్ధరించిన మనసే కారణం, పాతాళంలోకి ఈడ్ చేసిన మనసే కారణం, మనిషి దేవుడైనా మనసే కారణం, సర్వనాశనమైన మనసే కారణం. ఒకడి కాళ్ళు ఎందుకు పట్టుకుంటాం? వాడి మనసు మంచిది కనుక, వాడి మనసు ఎప్పుడూ మంచి వైపు నడిపిస్తుంది కనుక. ఆ మనసుని నిగ్రహించగలిగిన వాడు నువ్వు పూజనీయుడు అవుతావు. మనసు చాలా చంచలం. ఏ ప్రయోజనం కోసం ఈ ఊపిరితో వచ్చి ఏ ప్రయోజనాన్ని దేని చేత భంగం చేసుకుంటున్నామో తెలుసుకోవాలి. అందుకే నీ పూజా మందిరంలో రోజు ఒక్క 5 నిమిషాలు నీ మనసుని పరుగెత్తనివ్వకుండా నీ భృగు మధ్యస్థానంలో ఆ పరమేశ్వరుని నిలబెట్టగలవా? ఇలా కొన్ని రోజులు నిలబెట్టి చూడు, అప్పుడు నువ్వేంటో నీకే అర్థమవుతుంది. ఇంకెన్నాళ్ళు నీ మనసుని విచ్చలవిడిగా పరిగెత్తేటట్టు చేస్తావు? కనీసం ఇప్పుడైనా నీ మనసుని ఏ ఆధీనంలో ఉంచి భగవంతుడి వైపు తిప్పితే ఓ రోజు నీకు నువ్వే లోపల ఆనందాన్ని పొందుతావు. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, ధ్యానంలో ఎంతమంది మీ మనసుని నిగ్రహించగలుగుతున్నారు? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.